నమస్కారం నమస్కారం అమ్మ. ఎంఎస్జి ఫౌండేషన్ రీసెంట్ గా హైదరాబాద్ లో చాలా మంచి పేరు వస్తుంది. సో ఈ ఫౌండేషన్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదు, సోషల్ సర్వీస్ లాగా స్టార్ట్ చేసినాము. స్టార్టింగ్ ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే ప్రతి హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు హెల్త్ క్యాంపులు, జాబ్ మేళాలు, ఐ క్యాంప్స్, ఇట్లా రకరకాల క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తాము ప్రజలకు సేవ చేయడానికి. దాని ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం యూత్ కి కూడా మంచిగా ఉండాలనేసి కొంచెం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేశాము. 2 days కండక్ట్ చేసి కొంచెం వాళ్ళకి ప్రోత్సాహం ఇంకా రావాలనేసి క్యాష్ ప్రైజ్ కొంచెం పెట్టాము. ఫ్రీ ఎంట్రీ అన్నమాట. ఎవరైనా వచ్చి రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి ఒక 60 to 70 టీమ్స్ ఆల్ ఓవర్ సిటీ. హైదరాబాద్, సికింద్రాబాద్ 2 సిటీ మొత్తం కలిపి రిజిస్టర్ అయినాయి. మంచిగా నడుస్తుంది గేమ్ అయితే ఇప్పటి వరకు. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఫౌండేషన్ లో చాలా మంది లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో మీరు ఎలా అంటే కేటగిరీ వైజ్ ఉంది అలా ఏమైనా ఉందా? అండ్ ఇందులో నుంచి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి ఏదైనా సెలెక్ట్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు అంటే? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా స్టేట్ లెవెల్ కి వెళ్ళేది ఏం లేదు. ఫౌండేషన్ సిటీ వైజ్ చేస్తున్నాము. జస్ట్ ఎంకరేజ్. ఫ్యూచర్ లో చెప్పలేము, ఎంకరేజ్ చేసి దాని ఫలితాలు ఎట్లుంటే మనం చూడగలుగుతాము. అది అనమాట. ఓకే, ఇంకోటి రీసెంట్ గా వస్తున్న వార్త ఏంటంటే మీరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని. సో మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు చెప్తారు? అంటే పార్టీ జాయిన్ అయిన దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఫౌండేషన్ చేయగలిగే పనులు కొన్నే ఉంటాయి, ఎక్కువ యాక్సెస్ అనేది ఉండదు. అదే ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉంటే నేను యాక్సెస్ ఇంకా వస్తుంది, ఇంకా చాలా మందికి నేను సేవ చేయగలుగుతాను. ఇంకా నేను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఎంకరేజ్మెంట్ తోటి యూత్ అందరిని తీసుకొని ప్రజలకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, అవి ఉంటాయి. అవన్నీ అంటే ప్రతి ఒక్క కేటగిరీలో నేను ఫోకస్ చేయగలుగుతాను. ఆ ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వడం వల్ల వచ్చింది. ఇప్పుడు లేదా నాకు 3-4 years నుంచి ఫౌండేషన్ నడుస్తుంది, సొంతంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ యూత్ ని ఎంకరేజ్ చేస్తుంది, అదొక పాయింట్. మంచి ఇప్పుడు మహిళలకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ చూసుకొని ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేసి ఆ ఉద్దేశంతో మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము చేసే కార్యక్రమంలో ఇంకా సపోర్టింగ్ దొరుకుతుంది మాకు అనే ఉద్దేశం ఒక్కటే. ఓకే, ఇప్పుడు ఈ టోర్నమెంట్ కి ప్రైజ్ మనీ ఎంత ఇస్తున్నారు? టోర్నమెంట్ కి విన్నర్స్ కి 10,000, రన్నర్ అప్ కి 5,000. ఓకే, సో ఫైనల్స్ రేపు అని చెప్పారు కదా. అవునవును. సో ఎవరెవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్? రేపు కుక్కడపల్లి ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండి రమేష్ గారు వస్తున్నారు, సత్యం శ్రీరంగం గారు వస్తున్నారు. ఇంకా మా లోకల్ లీడర్స్ వాళ్ళు, నా సపోర్టర్స్ అందరు ఉంటారు. అందరు ఆధ్వర్యంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము, ట్రోఫీస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం. అంటే ఇది ఏంటంటే ఒకటి గెలిచిన వాళ్ళకి మాత్రం ఇస్తామని కాదు, మా ఎంకరేజ్మెంట్ ఎట్లుంటుంది అంటే ఓడిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వచ్చి ఆడాలి, గెలవాలి. ఇది ఒక్క ప్రోగ్రామ్ అని అన్నిట్లు ఉండాలనే ప్రతి పార్టిసిపెంట్ ప్రతి ఒక్కళ్ళకి మేము ట్రోఫీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టోర్నమెంట్స్, క్రికెట్ అని కాకుండా ఎడ్యుకేషనల్ అంటే ఇక్కడున్న ఏరియాస్ లో ఎవరైనా పూర్ పీపుల్ అలా ఉండే ఎడ్యుకేషన్ అయితేనే ఉంటాయండి. అవన్నీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు అంటే దానికి ఇట్లా ప్లాన్ చేసుకొని మేము చేస్తాం అన్నట్టు ఉండదు. వస్తారు ఇప్పుడు ఇమీడియట్, ఇప్పుడు మేము ముంగట వచ్చినా మేము చేసి వచ్చిన వాళ్ళని కాదనకుండా చేస్తాం. ఎవరైతే అప్రోచ్ అవుతారో ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళని మాతో అయినంత చేస్తాం. కాంది దానికి ఒక దారి అనేది చూపిస్తాం అంతే. నిన్న కూడా సరస్వతి మాత అమ్మవారిది ఉండే గవర్నమెంట్ స్కూల్స్ లో మేము మొత్తం కిట్ పంచినాం పిల్లలకి. బుక్స్, స్టేషనరీ కిట్, ఫైల్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసింది గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తేనే దానికి మనం చేసేదానికి ఉంటది, అవసరం లేని వాళ్ళకి ఇచ్చే వస్తుంది. ఇప్పుడు మనకి పేరు కావాలంటే ఉన్న స్కూల్ అందరు 1000 మంది పిల్లలకు వంచవచ్చు, ఉన్న వాళ్ళకి ఇస్తే మనం వస్తా రాదు. లేని వాళ్ళకి ఉన్న హెల్ప్ చేస్తే వాళ్ళు దాంట్లో మనం ఇచ్చినది వాళ్ళు కరెక్ట్ గా యూజ్ చేస్తారు. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళలో నిన్న చేయడం జరిగింది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఫౌండేషన్, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మీరేంటి అంటే మీకు ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? ప్రజాసేవ అంతే. ముందు నుంచి నా స్టడీస్ అయిపోగానే ఇదే ఫీల్డ్ అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు పోటీ పడుతున్నారు కదా. ఇక్కడ ఏరియాలో ప్రజల మద్దతు మీకు ఎలా ఉంది? ఇప్పుడు నన్ను మీరు ఆ క్వశ్చన్ అడిగితే నేను ఉందానే చెప్తాను. నన్ను కాకుండా ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను అందరితోటి కలిసిపోయే భావం నాది. నేను ఈ ఫౌండేషన్ స్టార్ట్ కాకముందు నుంచి కూడా నన్ను చాలా ప్రేమిస్తారు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళంతా. వాళ్ళకి అంటే నేను ఏ టైంలో అయినా ఎప్పుడైనా నేను అవైలబిలిటీ అనేది మనిషికి ఒక మనిషి అవసరం ఉన్నప్పుడు అవైలబిలిటీ ఉండాలి. అది అనేది నేను 100% నేను ఇస్తాను.
ఎవరైనా నా దగ్గర అంటే ఇప్పుడు ఎవరు చూసుకున్నా కానీ ఇప్పుడు ఇతను కాకుండా ఇంట్లో మనిషి లెక్క నన్ను కలుపుకుంటారు అంత. అది ఒక్కటైతే నేను సంపాదించుకున్నామ్మా. అది ఇంకా మీకు అగైనెస్ట్ గా గానీ అట్లా మీకు పోటీగా ఎవరైనా ఉన్నారనుకుంటా? చాలా మంది ఉంటారు, అట్లా ఎందుకు ఉండరు రేపు ఉంటారు. అవన్నీ పట్టించుకున్నాం అనుకో మనం ఏ ముంగర సాగలేం. అవన్నీ ఎంత మంది పోటీ ఉండని ఎగనెస్ట్ ఉండని ఏమని ఉండని, మన పని మన ఫోకస్ మనం ఫస్ట్ ఒకటి గోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఆ దానిపైన ఫోకస్ పెట్టాం అనుకోండి, ఇట్లాంటి వచ్చే మధ్యలో అబ్స్టాకిల్స్ అన్ని మనకి ఫరక్ పడదు. నేను చెప్పేది అది, ఎంత అగైనెస్ట్ ఉండని అపోజిషన్ ఉండని ఏముండని అవన్నీ పట్టించుకొని మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇప్పుడు మనకి సపోర్ట్ మన ప్రజలే మనకు చాలా మొత్తం సపోర్ట్ ఉన్నాక ఇంకా అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు అగైనెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇంకొకటి క్వశ్చన్ ఏంటి అంటే, అన్ని పార్టీస్ ఉండగా వై కాంగ్రెస్, ఎందుకు కాంగ్రెస్? అంటే మీకు ఇంతకు ముందే చెప్పినాను కదా, వాళ్ళు యూత్ కి ఎంకరేజ్మెంట్ చాలా ఉంది కాంగ్రెస్ పార్టీలా. అది కాకుండా ఇప్పుడు లేడీస్ స్కీమ్స్ చూస్తలేరా, వాళ్ళ స్కీమ్స్ నెగిటివ్ అంటే అదే. ఇప్పుడు మీరు నన్ను అడిగినారు కదా మీకు నెగిటివ్ అంటే మీకు అగైనెస్ట్ ఉన్నారా లేదా, నాకే మీరు అడిగినప్పుడు అంత పెద్ద పార్టీకి ఉండరా? చెప్పేటోళ్ళు చాలా చెప్తారు, మనం కళ్ళతో చూసిందమ్మా. సార్ మరి మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు గట్టిగా? కంపల్సరీ నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. ఇప్పుడు నా ఒక్కరికి టికెట్ మీకే టికెట్ అని ఉండదు, ఫస్ట్ మనం ఏందో ప్రూవ్ చేసుకోవాలి. అవకాశం వస్తే 101% పార్టిసిపేట్ చేస్తాను, ఈడ కాంగ్రెస్ జెండా తీసుకొస్తాను కంపల్సరీ. మీరు లోకల్ అడగవచ్చు, నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఫుల్ ఫ్లెజ్ గా చేస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను పార్టీ నేను పార్టీలో జాయిన్ అయినందుకు యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను పార్టీకి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడుతున్నందుకు చాలా మంచిగా అనిపించింది. మీరు ఎలా అయినా గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.